మెన్స్ట్రేషన్ అనేది ఫిజియలాజికల్ ఫెనామినా, అదొక సైక్లిక్ ప్రాసెస్లో జరగాలి. సో అది నార్మల్ ఏజ్ ఏంటంటే 11 to 15 years లోపల రావాలి. బట్ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆఫ్టర్ 15 years వస్తుంది. సో దానికి కొన్ని కాజెస్ ఉంటాయి, ఏజ్ రిలేటెడ్ కానీ, వెయిట్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల. సో దాన్ని మనం ప్రైమరీ ఎమినోరియా అంటాం. బట్ కొంతమందికి ఏమవుతుందంటే బిఫోర్ 10 years, 9 years, 8 yearsలో కూడా మెన్స్ట్రేషన్ వచ్చేది మనం చూస్తున్నాం. సో దాన్ని మనం ప్రికాషస్ ప్యూబర్టీ అంటాం. అండ్ దానికి డ్యూరేషన్ ఉంటుంది. డ్యూరేషన్ ఏంటంటే ఖచ్చితంగా 21 to 35 days సైకిల్ మధ్యలోనే రావాలి. కొంతమందికి బిఫోర్ 21 days వస్తుంది. అంటే మనం చూస్తుంటాం ఎవ్రీ 15 daysకి, ఎవ్రీ 20 daysకి మనకి మెన్స్ట్రేషన్ అనేది సైకిల్ అనేది వచ్చేస్తూ ఉండదు. అది చాలా త్వరగా వచ్చేస్తుంది. అంటే 10 daysకి వచ్చేస్తుంది, లేదంటే 15 daysకి వచ్చేస్తుంది. సో దాన్ని మనం పాలిమెనోరియా అంటాం. సో దాని కాజెస్ ఏమైందంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అవ్వ ఉండొచ్చు, అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే డిస్ఫంక్షన్ యూట్రైన్ బ్లీడింగ్ అవ్వచ్చు. అండ్ కొంతమందికి మోర్ దెన్ 35 days అవుతుంది. సో దాన్ని మనం ఆలిగోమెనోరియా అంటాం. సో వెయిట్ రిలేటెడ్ దాని కాజెస్ వచ్చేసి ఒబేసిటీ, అంటే వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడం వల్ల, లేదంటే స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే ట్యూబర్కులర్ ఎండోమెట్రైటిస్, ఈ కండిషన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మెన్స్ట్రేషన్ అనేది అంటే రెగ్యులర్గా 30 daysకి రావాల్సింది వాళ్ళకి 40 daysకో 50 daysకి, అంటే మనం 2 monthsకి ఒకసారి వస్తుందని చెప్తారు, లేదంటే 3 monthsకి ఒకసారి వస్తుందని చెప్తారు. అండ్ ఆ డ్యూరేషన్ సైకిల్ బ్లీడింగ్ అనేది వితిన్ 4 to 5 days ఉండాలి. సో అది నార్మల్. బట్ కొంతమందికి ఓన్లీ 1 or 2 days అవుతుంది, నాకు స్పాటింగ్ అవుతుంది అని చెప్తే నాకు ఓన్లీ 2 days అవుతుందని చెప్తారు. సో దాన్ని మనం ఆలిగోమెనోరియా అంటాం. దానికి కాజెస్ ఏంటంటే మేబీ పీసీఓడి చేంజెస్, పీసీఓడి వల్ల అవి ఉండొచ్చు. సో అక్కడ ఏంటంటే బ్లీడింగ్ అనేది రెగ్యులర్గా ఉండదు అండ్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. పీసీఓడిలో అయితే మనం ఇట్లా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే గ్రేటర్ దెన్ 80 ml. నార్మల్గా అయితే 20 to 80 ml అనేది నార్మల్. బట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది, క్లాట్స్ పడుతున్నాయి అంటారు, నాకు బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది అంటారు, అంటే ఎక్కువ 6 days 7 days అయిపోతుంది అంటారు. దాన్ని మనం మెట్రోరేజా అంటాం. సో దానికి మనం ఫైబ్రాయిడ్ యూట్రస్ కానీ, ఎడ్నోమైసిస్ కానీ, లేకపోతే పెల్విక్ ఎండోమెట్రైటిస్, అటువంటి కండిషన్స్ బ్లీడింగ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది, అంటే క్లాట్స్ ఎక్కువ పడిపోతుంది, అంటే నాకు సివియర్ స్టమక్ ఏక్ చెప్తారు. ఇటువంటివన్నీ మనం చూస్తాం అనమాట. సో ఇప్పుడు ఫైబ్రాయిడ్ యూటరస్ తీసుకుంటే అక్కడ చిన్న సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ అనేవి డెవలప్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ అయిపోవచ్చు, లేదంటే తక్కువ అయిపోవచ్చు. సరిగ్గా అలా ఫైబ్రాయిడ్ యూట్రస్ అట్లా ఉండుంటే మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఎడ్నోమైసిస్ కండిషన్స్, ఈ ఎడ్నోమైసిస్లో ఏంటంటే ఫంక్షనల్ ఎండోమెట్రియం అనేది ఆ ప్లేస్లో కాకుండా దాని ముందు స్టేజ్ అనమాట, అంటే మయోమెట్రియంలో ఉంటుంది. సో దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ సేమ్ టైం చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. దాన్నే మనం డిస్మెనోరియా అంటాం అనమాట. సో ఈ కండిషన్స్ అన్ని చూడడానికి మనకు ఖచ్చితంగా ఆయుర్వేదంలో అయితే మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మన మోడల్ వెళ్తే ఖచ్చితంగా అందులో మన హార్మోనల్ పిల్స్ అనేది అడ్వైస్ చేస్తారు. హార్మోనల్ పిల్స్ ఆ మంత్కి బాగానే ఉంటుంది, మనం ఒక 21 days టాబ్లెట్ తీసుకున్నా ఆఫ్టర్ 21 days మనకు బ్లీడింగ్ అనేది వచ్చేస్తుంది. బట్ అది ఎవ్రీ టైం మనం అలా రిపీట్ యూజ్ చేస్తూనే ఉండాలి. సో దానివల్ల ఖచ్చితంగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, అంటే ఎక్కువ ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోవచ్చు, లేదంటే నెక్స్ట్ సైకిల్కి బ్లీడింగ్ అనేది తక్కువ ఉండొచ్చు. అండ్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అయితే, కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా రేట్ అనేది తగ్గిపోతుంది. సో మన ఆయుర్వేదంలో ఏంటంటే ఖచ్చితంగా మనకు హెర్బల్ మెడిసిన్ ఉంటుంది అండ్ మన డైట్ తోటి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి, ప్లస్ మన మెడికేషన్ అండ్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి మన దాంట్లో. ఉత్తరవస్తి అని, నస్యం అని, ఈ రెండిట్లో మనం యూజ్ చేస్తే మనం ఖచ్చితంగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకే డిజార్డర్స్ అయి ఉన్నాయో అంటే పీసీఓడి కానీ, అదే ఎక్కువ బ్లీడింగ్ అయిపోయిన మెట్రోరేజియా కానీ, ఒలిగోమెనోరియా, తక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కానీ, అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏమైనా ఉంటే మన ఆయుర్వేదం ద్వారా మనం ఖచ్చితంగా కరెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.